హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ఆర్ టైలరింగ్ స్కిల్స్. ఈరోజు వీడియోలో మనం షర్ట్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. అన్నీ అతికించుకొని రెడీగా ఉన్న తర్వాత కాలరు, కప్పులు అండ్ షర్ట్ పట్టి ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు కుడుతున్నది కాలర్ వచ్చేసి కింద మడుచుకుంటాం కదా మనము ఐరన్తోని. షర్ట్ పట్టికి స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి, పైనుంచి ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆ కొనకు కూడా ఇంకొకటి వేసుకోవాలి. అంటే సింపుల్ పట్టీ అండి ఇది. తర్వాత కప్పులు రెడీ చేస్తున్నాను చూడండి. ఇట్లా అతికించుకున్న తర్వాత మాయ వదిలేసుకొని కట్ చేసుకోవాలండి. 4 వైపులా కట్ చేసుకొని, ఇది కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కాలర్ కుట్టేసుకున్నాం కదా, కిందకెళ్ళి దాన్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాండ్కి మాయ వదిలేసి కట్ చేసుకోవాలి. కాలర్కి కింది పక్క మాయ అవసరం లేదండి. కచ్చిగా పెట్టుకోవాలి సెంటర్లో. ఈ విధంగా మాయ వదిలేసి పావించి మాయ వదిలేసి కట్ చేసుకోవాలి. బ్యాండ్ కూడా సేమ్ అంతే, మాయ వదిలేసుకోవాలండి. మాయ వదిలేసి కట్ చేయాలి. అది కూడా సెంటర్లో కచ్చిగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాండ్కి కింద టాప్ తీసుకుంటున్నామండి, సేమ్ క్లాత్. డిజైన్ వేసుకోవాలంటే వేరే క్లాత్ కూడా వేయచ్చండి. బ్యాండ్కి అతికించుకునేటప్పుడే వేరే క్లాత్ డిజైన్ వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఆ కాలర్ కింద టాప్ తీసుకుంటున్నాను చూడండి. ఇది వచ్చేసి చాక్ పట్టీల కోసం తీసుకుంటున్నానండి. హ్యాండ్స్కి చాక్ పట్టీస్ ఉంటాయి కదా. ఇదేమో కప్పులకు టాప్ కింద తీసుకుంటున్నాను. కప్పులకి చాక్ పట్టీకి ఇంతకు ముందు తీసుకున్నాం కదా, సేమ్ అదాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కప్పులకు కింద టాపులు తీసుకున్నాం కదా, ఏ విధంగా కుట్టేసుకోవాలండి. స్టిప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అక్కడే లాస్ట్ వరకు వేసుకోవాలి. దీనికి కూడా అంతే అండి, 2 సేమ్ వేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. మా యొక్క పావించి వదిలేసి కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం హ్యాండ్స్ ఎక్కించేటప్పుడు, కప్పులు ఎక్కించేటప్పుడు ఆ మాయతో ఎక్కిస్తాం కాబట్టి. ఇది కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కాలర్ టాప్ తీసుకున్నాం కదండి, ఒక దారం తీసుకొని ఎడ్జ్లో వేసుకోవాలండి. ఎందుకంటే కొన షార్ప్గా రావాలి కదా, వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి. స్టిప్ ఏ విధంగా ఉందో ఆ స్టిప్ అంచు ఒక సూది మందం వదిలేసి కుట్టేసేయాలండి, నీట్గా వస్తుంది. వీడియోలో చూపించినట్టు ఆ విధంగా వేసుకోవాలండి దారం పోగు. ఈ విధంగా సైడ్లు కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం. లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి, మర్చి ఆ దారాన్ని పట్టి లాగితే షార్ప్గా వస్తుందండి. అలా చేసిన తర్వాత పైనుంచి కుట్టేసుకోవాలండి, కాలర్ పైనుంచి. వీడియోలో చూపించినట్టు ఆ విధంగా కుట్టేసుకోవాలి. ఇంతకుముందు సెంటర్లో కచ్చకా పెట్టుకున్నాం కదండి, ఆ కచ్చకా నుంచి అవతల సైడ్ ఒకసారి ఇవతల సైడ్ ఒకసారి 2 కుట్టుకోవాలండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ విధంగా కుట్టేసుకోవాలి. తర్వాత టాప్ తీసుకున్నాం కదా ఇంతకుముందు, ఆ టాప్ని ఈ విధంగా పెట్టుకొని బ్యాండ్ కుట్టేసుకోవాలి. కొంచెం అంచుల దగ్గర కొంచెం వదిలేయాలండి. కాలర్ ఎక్కించేటప్పుడు అటాచ్ చేసేటప్పుడు కొంచెం లూజ్ అవుతుంది అది. ఆ విధంగా కుట్టుకోవాలి. కొంచెం వదిలేసుకోవాలండి అంచుల దగ్గర. అలా పెట్టుకొని లోపలికి మార్చేసేయాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. అక్కడ పైనుంచి కుట్టేసుకోవాలి. ఇప్పుడు గుర్తు పెట్టుకుంటున్నామండి. కాలర్ అటాచ్ చేసేటప్పుడు కుట్టు దానిపై నుంచి వస్తుంది. చాలా నీట్గా వస్తుందండి. అది పెట్టుకోవచ్చు, పెట్టుకోకపోవచ్చు అండి. మేమైతే ఈ విధంగా పెట్టుకుంటాము. పెట్టుకోకుండా కూడా ఎక్కియచ్చు. అలా సెంటర్లో ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఈ విధంగా వస్తుందండి కాలర్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ కుడుతున్నామండి. బటన్స్ వచ్చే పార్ట్. ఆ విధంగా అంచుకు స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. దాన్ని మర్చుకోవాలండి. మర్చుకొని కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. రెడీమేడ్ మోడల్ వస్తుంది. ఆ విధంగా కుట్టుకోవాలండి. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి కుట్టిన తర్వాత. చూడండి ఏ విధంగా వచ్చిందో. సింపుల్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు చాక్ పట్టీలు వేస్తున్నామండి హ్యాండ్స్కి. ఒక సైడ్ ఈ విధంగా కుట్టుకోవాలి. వాటిని ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదండి, ఆ పీసులు తీసుకొని వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒకసారి ఇలా గీక్కోవాలి, నీట్గా వస్తుంది. చూడండి ఏ విధంగా మడత చేస్తున్నాము. ఇలా గీక్కొని ఆ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత లోపలికి ఇలా మడుచుకోవాలండి. యారో షేప్లో వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఒకసారి జూమ్ వేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. హ్యాండ్స్ పైన మడిచి కుట్టుకోవాలండి. మనం హ్యాండ్స్ ఎక్కించిన తర్వాత రెడీమేడ్ మోడల్లో స్టిచ్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు రెండో చాక్ పట్టి వేస్తున్నాం చూడండి. ఇంతకుముందు కుట్టేసినాం కదండి ఫస్ట్. ఇప్పుడేమో చాక్ పట్టి వేసుకుని తర్వాత ఇది కుట్టేయాలి. వీడియోలు ఎంత అవుతుందని ఈ వీడియోలో పార్ట్ 1లో సగం మాత్రమే చూపించడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2లో పూర్తిగా చూపిస్తాను వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి. ఈ విధంగా మర్చుకోవాలి. చూడండి ఏ విధంగా కుడుతున్నాము. ఆ విధంగా లోపలికి మర్చుకోవాలి. యారో టైప్లో వస్తుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 వస్తుందండి. చూడండి వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడితో ఆపేస్తున్నామండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.